హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి ఆత్మబోధ అనే స్వామివారి బోధ నుండి సర్వవ్యాపి, సర్వధారి, సర్వాధారి అనే అంశము గురించి తెలుసుకుందాము. లక్షణత్రయం అనే వికాసము మానవుడిలో సహజముగా రావాలి. అంటే నువ్వు ప్రకాశాన్ని గుర్తుపట్టాలి అన్నా, చైతన్యాన్ని గుర్తుపట్టాలి అన్నా, జ్ఞాన స్థితిలో ఉండాలి అన్నా, ఆనంద స్థితిలో ఉండాలి. జ్ఞానము, ఆనందము నీ స్థితులు. నీ స్వస్థితి ఏమిటయ్యా? జ్ఞానము, ఆనందము. నీ లక్షణాలు ఏమిటయ్యా? చైతన్యము, ప్రకాశము. ఇవన్నీ నీకు ఎట్లా వచ్చాయ్యా? నువ్వు సత్స్వరూపుడవు కాబట్టి, నువ్వు బ్రహ్మస్వరూపుడివి కాబట్టి, సత్ అంటే బ్రహ్మము కాబట్టి నాకు ఈశ్వరుడు కనబడడం లేదండి. ఈశ్వరుడు కనబడడం లేదా? ఈశ్వరుడు కనబడకపోవడం ఏమిటి? సర్వవ్యాపి, సర్వధారి, సర్వాధారి అయిన ఈశ్వరుడు కనబడకపోవడం ఏమిటి? ఎందుకని? ఈశ్వర స్థానాన్ని ఎలా చూడాలి? లక్షణాలను బట్టి చూడాలి. ఇప్పుడు ఆయన్ని లడ్డూలో చూద్దామా, గులాబ్ జామ్లో చూద్దామా అంటే కనబడడు. లడ్డూలో ఉన్న తియ్యదనము ఆయనే, కాకరకాయలో ఉన్న చేదుదనము ఆయనే. కానీ స్వభావం సహజ లక్షణం. ఏది సహజమై ఉన్నదో ఆ సహజమంతా ఈశ్వరుడే. ఇది గుర్తుపెట్టుకోవాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.